బ్రహ్మ నారదునితో ఇంకా ఇలా చెప్పాడు. ఇది ఆదిమూలావతారం, చెబుతా విను. నారదా, గజేంద్రుడు మొసలి చేత పట్టుబడి దుఃఖంతో 1000 సంవత్సరాలు మొరపెట్టాడు. తక్కిన దేవతలంతా అతని ఆపద మాన్పలేకపోయారు. అప్పుడు అతడు శ్రీహరే నీవే దిక్కు నాకు అన్న పిలుపు విని మహోత్సాహంతో వచ్చి మొసలిని తుంచి ఏనుగును రక్షించాడు. ఇక తరువాత వామనావతారం విను. యజ్ఞేశ్వరుడైన విష్ణువు వామన స్వరూపంతో చక్రవర్తి దగ్గరకు వెళ్ళి 3 పాదాల భూమి అడిగాడు. ఆ 3 పాదాలతో 3 లోకాలు కొలిచి వంచనతో భూమిని పొంది ఇంద్రునికి రాజ్యం ఇచ్చాడు. బలి నిజమౌళి నవ్వటుని పాద సరోరుహ భవ్య తీర్థముత్కలిక ధరించి తన్నును జగత్రయమున్హరికిచ్చి కీర్తులన్నిలిపె వసుంధరాస్థలిని నిర్జరలోక విభుత్వహాని కిందలపక శుక్రుమాటలకుదారక భూరివదాన్యశీలుడై. బలిచక్రవర్తి తన శిరస్సు మీద ఆ వటిని పాదతీర్థం ధరించాడు. తనను 3 లోకాలను శ్రీహరికి ఇచ్చి భూమి మీద సత్కీర్తి నింపాడు. స్వర్గలోక ప్రభుత్వం పోతుందని జంకలేదు. శుక్రాచార్యుని మాటలకు వెనుకాడలేదు. వదాన్యత అంటే ఆయనదే. జయ శ్రీకృష్ణ.